హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు నవరాత్రుల్లో 4వ రోజు కాత్యాయనీదేవి అవతారం కదండి. ఈ రోజైతే మా పాపకి బాలా త్రిపుర సుందరిగా మేము పూజ చేస్తున్నాము. సో యాక్చువల్గా ఇదైతే మనం ఫస్ట్ డే చేయాలి. సో మాకు ఫస్ట్ డే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల చేయడానికి అవ్వలేదు. ఈ కాత్యాయనీదేవి అవతారం కూడా 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంటండి. సో ఈరోజు కూడా విశిష్టమైన రోజని మేము మా పాపకి ఈ రోజైతే పూజ చేశాము. ఫస్ట్ ఇలా కాళ్ళు కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేసి దండం పెట్టుకున్నాము. నెక్స్ట్ పాపకి పసుపు రాసి పారాణి పెట్టాలండి. పారాణి పెట్టడంతో మనకి అమ్మవారు ఇంట్లోకి వచ్చినట్టే ఉంటుంది. సో మనం ఈ పూజ అయితే చిన్నపిల్లలకి ఆడపిల్లలకి చెయ్యాలండి. ఆడపిల్లలకి 9 సంవత్సరాల వయసు వరకు మనం ఈ పూజ చేయొచ్చు. మా పాపకి ఇప్పుడు 8 ఇయర్స్ అండి. మేము నెక్స్ట్ ఇయర్ కూడా చేస్తాము. నెక్స్ట్ మనము పాపకి బొట్టు గంధం పెట్టి తాంబూలం ఇవ్వాలి. ఇప్పుడు మా పాప దేవుడితో సమానం కదండి, అదే అమ్మవారితో సమానం కదా. సో మా అత్తయ్య గారు తాంబూలం ఇచ్చి కాళ్ళకి దండం పెట్టుకుంటున్నారు. సో మా ఇంట్లో వాళ్ళందరం కూడా మా పాపకి దండం పెట్టుకుంటున్నాము. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను చెప్తాను. తాంబూలం అనేది మన ఓపికండి, ఏదైనా పెట్టుకోవచ్చు. మేమైతే జాకెట్ ముక్క గాజులు డబ్బులు పెట్టాము. ఇది మీకు ఎలా అనిపించిందో చెప్పండి గైస్. థ్యాంక్ యూ సో మచ్.